హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళి రాపల్లి. నాకైతే నవ్వు ఆగట్లేదు, ఏమనుకోకండి దయచేసి. ఇలా కూడా ఒక వీడియో చేయొచ్చా అనే ఆలోచన నాకు కూడా ఒక రకంగా సర్ప్రైజింగ్గానే ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి రైట్ షోల్డర్ సర్జరీ జరిగింది. ఆయన ముంబైలో సర్జరీ చేయించుకోవడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఆర్థోకు సంబంధించిన పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవనుకోండి, అది వేరే విషయం. వీటన్నిటిని కాదని సారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా వేరే రాష్ట్రాలు వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్లో సర్జరీ చేసుకున్నారంటేనే మన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఎంత దరిద్రంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. సో అది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను. ఏందిరా ఇది, ఏంది రచ్చ? యాక్చువల్లీ ఒక ఇలా చూస్తూ ఉండగా ఉదయాన్నే నాకు మంచి ఒక షార్ట్ ఫిలిం కనిపించింది. షార్ట్లో అయితే బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ అంటూ ఒక కుర్రోడు డబుల్ యాక్షన్లో చేశాడు. ఆ యాక్టింగ్ చేయటం కూడా అద్భుతంగా చేశాడు. షోల్డర్ ఆపరేషన్ జరిగింది అంటే ఎవరైనా పాపం అయ్యో అని నేను కూడా గెట్ వెల్స్ ఉన్నాను ఒక వీడియో చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. అయితే ఇక్కడ వీడు భుజం ఎందుకు నొప్పి వచ్చిందంటే పక్క పార్టీలు జెండాలు మోసి పవన్ కళ్యాణ్ గారి షోల్డర్ ఆపరేషన్ జరిగిందంటూ ఒక ప్యారడీని చేయడం జరిగింది. నాకైతే పెచ్చెక్కిపోయింది చూడగానే, ఎవరు ఏంట్రా నాయన ఇంత దారుణంగా ఉన్నారనేసి. ఒకసారి ఆ వీడియో మీకు పక్కన ప్లే చేస్తా చూడండి. నవ్వకుండా ఉన్న వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్, ఓకేనా? రైట్ సార్ చెప్పండి. డాక్టర్ బాగా షోల్డర్ పెయిన్ వస్తుందా సార్? మీకు షోల్డర్ పెయిన్ 12 ఏళ్ళు జెండా మూసా పక్క పార్టీది, ఆ మాత్రం షోల్డర్ పెయిన్ రావద్దా? కుల సైనికులకు అందరికి రేపు సర్జరీ రాదన్న గ్యారంటీ ఉందా? వాళ్ళందరికి జెండాలు మోసి భుజం నొప్పి రాదన్న గ్యారంటీ ఉందా? రెడీ చేయరా, జెండా మోసి సార్ గారికి షోల్డర్ పెయిన్ వస్తే రెడీ చేయ సర్జరీకి. మన జెండా కూలీలు ఉన్నారుగా, వాళ్ళకు కూడా కొన్ని బెడ్లు రెడీ చేద్దాం. హలో, ఏమైనా డాక్టర్ ఎవరండి? ఎవరో తెలీదా? శేఖరం స్విమ్మింగ్ చేయటం చూసావా? వీడు అన్నిటికీ హైలైట్ ఏంటంటే శిఖరం స్విమ్మింగ్ చేయడం చూసావా అని కాళ్ళు గాల్లో ఎత్తుతున్నాడు. ఇదేంటంటే సముద్రం ఒకడి కాళ్ళ కింద నలిగిపోదు, శిఖరం ఒకడికి తల వంచదు అని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. వీడు బాబా దారుణంగా ఇది ఎంత బాగా చేసాడు వీడు. డాక్టర్ ఎవరండి? ఎవరో తెలీదా? శేఖరం స్విమ్మింగ్ చేయటం చూసావా? చూసావా? సముద్రం మీరా సార్? 5 స్టార్ సల్మాన్ రాజు గారు సార్ మీరా? 5 స్టార్ సల్మాన్ రాజు అంట. రెడీ ఉంచాయా మోసి వాళ్ళకు కూడా భుజాలు నొప్పులు వస్తున్నాయి. అలా 5 స్టార్ సల్మాన్ రాజు మీరా సార్ అంట. ఇక్కడ ఒక హైలైట్ ఉంది, ట్విస్ట్ చాలా అద్భుతంగా ఉంది, ఒకసారి చూడండి. అలాగే సార్. సార్ గారు వాళ్ళు ఇంకో 15 years వేరే పార్టీ జెండా మోయాలంట. మళ్ళీ సార్కి మళ్ళీ వాళ్ళ జన సైనికులకు కూడా సార్ గారు వాళ్ళు ఇంకో 15 years వేరే పార్టీ జెండాలు మోయాలంట. సార్ గారికి వాళ్ళ పిల్ల సైనికులందరికీ బెడ్ రెడీ చేయండి రా, షోల్డర్ సర్జరీ చేయాలని చెప్తూ ఉన్నారు. అబ్బా, ఇప్పుడు ఈ వీడియో చూస్తే పిల్ల సైనికులకి కింద నుంచి పైదాకా కాలిపోయిద్దని నాకు తెలుసు. కానీ అద్భుతంగా అనిపించింది నాకు ఈ వీడియో చూసినప్పుడు. క్రియేటివిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు. నిజంగా చెప్పండి, ఇప్పుడు తమిళనాడులో విజయ్తో నన్ను పోల్చొద్దు అని ఆయన పీక్కుంటున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు విజయ్ కన్నా పవన్ కళ్యాణ్ చాలా తక్కువ అని ఆయన ఒప్పుకున్నట్టే. ఎందుకంటే రీజను, అరే సంవత్సరంలో పార్టీ పెట్టి పుసికిని గెలిచేశాడు. మనం 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పంచలోడు తీసి కొడతా అన్న దగ్గర నుంచి ఇప్పుడు చెప్పుతో కొడతాను రా వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పినా కూడా ముష్టి 15 సీట్లతోటి ముఖ్య మూలిగి 6% ఓటు బ్యాంక్ అనేది దిక్కు లేకుండా పోయింది. అది ఆయనైతే ఎందరో పక్కనోడి జెండా మోయకుండా బలంగా నిలబడితే తెలిసేవాడు పవన్ కళ్యాణ్ అని నా ఒపీనియన్. ఇప్పుడు ఇలా ట్రోల్స్ గీల్స్ అసలు మళ్ళీ ఒక వీడియో ఫుల్గా మీరు ఓన్లీ చూడండి. నేను మాట్లాడేప్పుడు కొంత డేటాని కన్వే చేశాను కదా, అంటే మధ్యలో ఇంటరప్ట్ చేశాను కదా, ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. సార్ చెప్పండి. డాక్టర్
బాగా షోల్డర్ పెయిన్ వస్తుందా సార్? మీకు షోల్డర్ పెయిన్ 12 ఏళ్ళు జెండా మూసా పక్క పార్టీది, ఆ మాత్రం షోల్డర్ పెయిన్ రావద్దా? పిల్ల సైనికులకు అందరికి రేపు సర్జరీ రాదన్న గ్యారంటీ ఉందా? వాళ్ళందరికి జెండాలు మోసి మోసి భుజం నొప్పి రాదన్న గ్యారంటీ ఉందా? రెడీ చేయరా, జెండా మోసి మోసి సార్ గారికి షోల్డర్ పెయిన్ వస్తాయి. రెడీ చేయి సర్జరీకి. మన జెండా కూలీలు ఉన్నారుగా, వాళ్ళకు కూడా కొన్ని బెడ్లు రెడీ చేద్దాం. హలో, ఏమై డాక్టర్? ఎవరండి? ఎవరో తెలీదా? శేఖరం, స్విమ్మింగ్ చేయటం చూసావా? సముద్రం వాళ్ళ దగ్గర రావటం చూసావా ఎవరికైనా? సార్ మీరా సార్? 5 స్టార్ సల్మాన్ రాజు గారు సార్ మీరా? మా జెండా కూలీలకు కూడా కొన్ని బెడ్లు రెడీ ఉంచాయా, మోసి మోసి వాళ్ళకు కూడా భుజాలు నొప్పులు వస్తున్నాయి. అలాగే సార్. సార్ గారు వాళ్ళు ఇంకో 15 ఇయర్స్ వేరే పార్టీ జెండా మోయాలంట, మళ్ళీ సార్కి మళ్ళీ వాళ్ళ జన సైనికులకు కూడా. చూశారు కదా, ఇట్లాంటి వీడియోలు వస్తే పవన్ కళ్యాణ్ తలెక్కడ పెట్టుకుంటాడో ఏమో నాకైతే అర్థం కాదు. కానీ ఓవరాల్గా ప్రజలు మొత్తం చాలా చాలా చిరాకు పడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నిజంగా ఒక మనిషిగా గౌరవించారు, ఏదో చేస్తాడని ఆశపడ్డారు. కానీ ఇలా కూలిగా మారిపోయి జెండాలు మోస్తాడు, అది కూడా పక్కన వాళ్ళ జెండాలు, ఈయన జెండాలు, ఇంకో పార్టీ జెండాలు, 3 పార్టీల జెండాలు కలిపి పాపం జన సైనికులకి ఇచ్చి జెండా కూలీలుగా మారుస్తాడన్నది అసలు ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి అదే జరిగింది. అది కాకుండా ఇప్పుడు కొసమెరిపోయిందంటే ఇంకో 15 సంవత్సరాలు జెండా కూలీలుగానే ఉండాలంట. ఏంటో మరి ఈ జీవితం ఎంతకాలం? మరి నిజంగానే అందరు సర్జరీలు చేయించుకోండి. పవన్ కళ్యాణ్ గారు రైట్ షోల్డరే సర్జరీ అయింది, అలాగే అందరు సర్జరీలకు వెళ్ళాల్సి వస్తుంది. పిల్ల సైనికులు చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.